లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్రంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ను ఆదేశించింది హైకోర్టు. దర్యాప్తు బాధ్యతలు వెంకట్రావుకు అప్పగించడం సరికాదని స్పష్టం చేసింది. తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కనుక సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు జరగాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా సిబిఐ డైరెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వెంకట్రావు నియామకం తగదని స్పష్టం చేసింది హైకోర్టు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. వెంకట్రావు సుప్రీంకోర్టు సిట్ సభ్యుడు కాదు కనుక ఆయనకు దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు కాబట్టే స్వతంత్రంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ను ఆదేశించింది హైకోర్టు. గతేడాది ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ కల్తీ అయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో తిరుమల లడ్డూ కల్తీ జరిగిందో లేదో తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులను కూడా చేర్చింది. ఈ బృందం అప్పటి నుంచి దర్యాప్తు జరుపుతోంది. టీటీడీకి లడ్డూ తయారీ కోసం నెయ్యి సరఫరా చేసిన పలు కంపెనీలను విచారించడంతో పాటు కేసులు కూడా నమోదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల లడ్డూ కల్తీ ఘటనలో దర్యాప్తు అధికారిగా వెంకట్రావు కొనసాగడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెంకట్రావు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్లో సభ్యుడు కానందున ఆయన నియామకం సరికాదని ఆదేశించింది.